మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని సిప్‌తో స్టార్ట్ చేయాలనుకుంటే 555 స్ట్రాటజీ బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ఫార్ములా మీరు గోల్ రీచ్ అవ్వడంలో ఎంత హెల్ప్ చేస్తుందో, అలాగే మీ రిటైర్మెంట్ కూడా 5 ఇయర్స్ ముందుగానే తీసుకోవడానికి ఇది మీకు ప్లాన్‌లా పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్‌గా మీరు 60 సంవత్సరాలకి రిటైర్ అవుతారు. కానీ ఈ స్ట్రాటజీ ఫాలో అయితే 5 ఇయర్స్ ముందుగా అంటే 55 ఇయర్స్‌కే మీరు రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అసలు ఈ 555 ఫార్ములా ఏంటి? ఎవరికి సూట్ అవుతుంది అండ్ ఎలా వర్క్ చేస్తుంది అనే డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి 555 అంటే ఏంటి? ఫస్ట్ 5 అంటే మంత్లీ రూపీస్ 5000 సిప్ అనమాట. సెకండ్ 5 మంత్లీ ఈ సిప్ మీద 5% ఇంక్రీజ్ అనమాట. అంటే ఇయర్‌కి ఒకసారి 5%. ఇప్పుడు రూ. 1000 సిప్ ఉందనుకోండి. ఇయర్‌కి ఒకసారి రూ. 50 సిప్ ఇంక్రీజ్ చేసుకోవడం అనమాట. మరి లాస్ట్ 5 అంటే 5 ఇయర్స్ ఎర్లీ రిటైర్మెంట్. అంటే 55 ఇయర్స్‌కే రిటైర్మెంట్ ప్లానింగ్ అనమాట. మరి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇది ఎర్లీ ఏజ్‌లోనే ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం డిజైన్ చేసిన లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. మీరు మంత్లీ చేసే స్మాల్ అండ్ కన్సిస్టెంట్ ఇంక్రీజే మీ రిటైర్మెంట్ కార్పస్ గణనీయంగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. ట్రెడిషనల్ రిటైర్మెంట్ ఏజ్ కాకుండా ముందుగా అంటే లైక్ వీఆర్ఎస్ లాంటి ఆప్షన్స్ ఎంచుకునే వారికి ఇది సరైన ఫార్ములా అనమాట. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, టైమ్ టు టైమ్ మార్కెట్‌లో వచ్చే స్వింగ్స్‌ని తట్టుకొని నిలబడగలిగే బెస్ట్ కాంపోనెంట్ ఇది. మార్కెట్‌లో స్వింగ్స్ మామూలేగా అప్ అండ్ డౌన్స్. సో, డౌన్ మార్కెట్‌లో ఆ మూవ్‌మెంట్ మనం క్యాచ్ చేయలేకపోయాం. అలాగే అప్ మార్కెట్‌లో మనం దాన్ని సెల్ చేయలేకపోయాం అనే రిగ్రెట్ లేకుండా సో, ప్రతి మూవ్‌ని మనం ఆటోమేటిక్‌గా ఈ సిప్ మనల్ని క్యాచ్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట లాంగ్ టర్మ్. ఇప్పుడు మరి రిటర్న్ కాలిక్యులేషన్స్ మినిమమ్ ఒక 12% నుంచి 15% మధ్యలో రిటర్న్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్‌లో మనకి రిటర్న్ కార్పస్ ఫైనల్ కార్పస్ మనకి ఎంతొస్తుందనేది ఎగ్జాంపుల్స్‌లో చూద్దాం. రూ. 5000 మంత్లీ సిప్‌తో డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్‌లో ఎలా రిటర్న్స్ వస్తాయో చూద్దాం. మంత్లీ సిప్ సినారియో 1లో రూ. 5000 స్టెప్ అప్ అంటే ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్. రిటర్న్స్ ఒక 12% ఏసుకోవచ్చు. పీరియడ్ 30 ఇయర్స్. ఫైనల్ కార్పస్ చూడండి 2,35,00,000. సినారియో 2 సిప్ సేమ్ రూ. 5000 స్టెప్ అప్ కూడా సేమ్ ఇయర్లీ 5%. రిటర్న్స్ ఇక్కడ మనం ఒక 13% ఏసుకొని చూద్దాం. పీరియడ్ సేమ్ 30 ఇయర్స్. ఫైనల్‌గా వచ్చి మన కార్పస్ 2,80,00,000. ఇప్పుడు సినారియో 3 సిప్ అమౌంట్ సేమ్. స్టెప్ అప్ కూడా సేమ్. రిటర్న్స్ 1% ఎక్స్‌ట్రా. ఇందాక 13 చూసాం కదా! ఇప్పుడు మనం 14% చూద్దాం. పీరియడ్ సేమ్ 30 ఇయర్స్. ఫైనల్ వచ్చి కార్పస్ మనకి 3,35,00,000. డిఫరెన్స్ చూసారా ఎంతొచ్చిందో? సినారియో 1లో 12% రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే 2,35,00,000 వచ్చింది. అదే సినారియో 3లో 14% ఎక్స్‌పెక్ట్ చేస్తే 3,35,00,000 వచ్చింది. అంటే 1%కి ఇంచుమించుగా 50,00,000 డిఫరెన్స్. సో, ఒక 25 ఇయర్స్ ఉన్న పర్సన్ గనుక సిప్ స్టార్ట్ చేస్తే 30 ఇయర్స్‌కి 55 ఇయర్స్ వచ్చేటప్పటికి రిటైర్మెంట్ చేసేసుకోవచ్చు. మన ఫార్ములా ప్రకారం సిప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చూసారు గదా! వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.